అబ్దుల్ కలాం దార్శనికుడు స్ఫూర్తి ప్రదాత అని డాక్టర్ నేమాని లక్ష్మీనారాయణ అన్నపిండి కామేశ్వరరావు ది కాకినాడ గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, క్షిపణి పితామహుడైన ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప దార్శనికుడు, మార్గదర్శిని డాక్టర్ నేమాని లక్ష్మీనారాయణ అన్నపిండి కామేశ్వరరావు ది కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ వివేకానంద పార్క్ లో ది కాకినాడ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం 94వ జయంతి ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు అసామాన్యుడు కాగలడని కలాం నిరూపించారని చెప్పారు. అలాగే రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు పోగలడని, ఒక పేపర్ బాయ్ శాస్త్రవేత్త కాగలడని భారత మాజీ రాష్ట్రపతి కలాం నిరూపించారన్నారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకుండని కలాం ఇచ్చిన సందేశం ప్రపంచవ్యాప్తంగా యువతకు తారకమంత్రంలా పనిచేస్తుందన్నారు. రక్షణ, అంతరిక్ష, వైద్య, మానవ రంగాల కోసం కృషి చేసిన శాస్త్రవేత్త అన్నారు. అగ్ని, పృథ్వీ, క్షిపణుల రూపశిల్పి కలాం అన్నారు. కలాం సూక్తి వలన పర్యావరణం, చెట్ల పెంపకం పట్ల ఆయనకున్న అవగాహనను తెలియచేస్తుందని చెప్పారు. ఆయన నిత్య విద్యార్థి అని, అందుకే అబ్దుల్ కలాం జన్మదినమైన అక్టోబర్ 15ను అంతర్జాతీయ విద్యార్థి దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని చెప్పారు. ఆయన నిరాడంబరత, మానవీయత ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయమని, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ది కాకినాడ మర్చెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ భూస్వామి, ఉపాధ్యక్షులు నల్లపల నరసింహారావు, గుర్రం సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ వీర కోటేశ్వరరావు, ట్రెజరర్ తాళ్లూరి కనకరాజు, వివేకానంద వాకర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిరి శ్రీను, నేమాని సత్యనారాయణ, ఆదికవి నన్నయ్య, యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె పద్మరాజు, ఆలయ ఈవో వీరాజ్ చౌదరి, అడబాల వెంకటరమణ, పేకేటేశ్వరరావు, కర్రి సుధాకర్ రెడ్డి, సుందర్ కుమార్, శంకర శ్రీను, నేతి ప్రకాశం, బుర్రా శ్రీనివాస్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆయన దగ్గర పనిచేసినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మనం ఇక్కడ పిలుచుకోవడం, వాళ్ళు మనం అడిగిన వెంటనే మా అసోసియేషన్ వారి మాట మన్నించి వచ్చినందుకు వారికి అసోసియేషన్ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇంత గొప్పవాడు అబ్దుల్ కలాం గారు అంటే చాలా గొప్ప వ్యక్తి అనేది అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య అబ్దుల్ కలాం గారి పుట్టినరోజుని విద్యార్థుల దినోత్సవంగా కూడా పరిగణించడం జరిగింది. అది ప్రతి స్కూల్లోనూ కూడా చేస్తూ ఉంటారు. అది అందరికీ కూడా విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఆయన టీచింగు, ఆయన ఇప్పుడు వారు చెప్పిన పుస్తకాలు చదవడం ఇవన్నీ కూడా చాలా ఆనందించేటువంటి విషయాలు. అలాంటి గొప్ప వ్యక్తిత్వాల విగ్రహాన్ని ఈ పార్కులో మాకు ఏర్పాటు చేసుకోవడానికి అప్పటి మున్సిపల్ కమిషనర్ ఆలిం బాషా గారు మాకు పర్మిషన్ ఇవ్వడం, తర్వాత మా మెంబర్స్ అందరూ దానికి యాక్సెప్ట్ చేసి సుమారు 10 లక్షలు వెచ్చించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వర్ధంతి, జయంతి కూడా రెండు క్రమం తప్పకుండా చేసేటువంటి అదృష్టం మాకు కలుగుతున్నందుకు మీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం. తప్పకుండా ఈ విగ్రహం ఈ ప్రపంచంలో ఉన్నాళ్ళు కూడా మా అసోసియేషన్ ఈయన్ని సత్కరించుకోవడం, ఈయన్ని స్మరించుకోవడం జరుగుతుంది. మీ ద్వారా ఏడుకు ముందు తయారయ్యేటప్పుడు ఇంత చేసి మీరు ప్రజలకు, సామాన్య ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారా మీరు అని అడిగారు. అని అడిగితే మా వాళ్ళు సైంటిఫిక్ ఈ ఇన్స్ట్రుమెంట్లు, ఈ సైంటిస్టులు ఇవన్నీ ఓకే, ఇండియాలో ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏం చేయాలి అని అడిగాను. అప్పుడు చెప్పండి సార్ ఏం చేయాలంటే, ఒక ఇండియన్ ఫ్లాగ్ తీసుకెళ్ళి చంద్రుడి మీద ఉంచేటట్టు చూడండి మీరు, అప్పుడు మన ఇస్రో తాలూకా ఘనత అందరికీ తెలుస్తుందన్నారు. అప్పుడు మా వాళ్ళు కొంచెం ఇంకా మేధావులు కదా, ఇంత చెప్తే అంత తీసుకుంటారు. దాన్ని ఒక మంచి సోనీ కెమెరా ఒకటి డిజైన్ చేయించి, అంటే ఎంత మామూలుగా శాటిలైట్ 100 కిలోమీటర్ల దూరం నుంచి పిక్చర్లు తీయాలి చంద్రుడిని. సో 100 కిలోమీటర్ల దూరం నుంచి కాకుండా ఒక డబ్బా పెట్టి, ఆ డబ్బా చుట్టూతానేమో ఇండియన్ ఫ్లాగ్, అంటే అందరూ ఫ్లాగ్ పెట్టేశారు అనుకుంటారు, కాదు, మొత్తం ఇండియన్ ట్రైకలర్ ఫ్లాగ్ పెయింట్ చేశారు. ఆ పెయింట్ పోకుండా ఉండేటటువంటి పెయింట్ బెంగళూరులోనే ఒక కంపెనీకి ఇచ్చారు. దాంట్లో ఈ కెమెరా పెట్టారు. కెమెరా పెట్టి అక్కడి నుంచి 2008 నవంబర్ 14th ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు జయంతి, ఆ రోజు కలాం గారితో సహా ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ మా ఆఫీస్లో ఉన్నారు. నేను ఐ వాజ్ దేర్ విత్ హిమ్ ఆన్ దట్ డే. ఆ రోజు ఆయనతో ఉన్నాము. ఆ రోజు అక్కడ శాటిలైట్లోంచి ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అన్నారు దాన్ని, MIP అని, దాన్ని మూన్ మీద పడేట్ చేశారు. ఆ పడే దీంట్లో సందర్భంలో ఏంటంటే అది 100ల కొలది పిక్చర్లు తీసింది. అక్కడ 100 కిలోమీటర్ల నుంచి ల్యాండ్ అయ్యేదాకా పిక్చర్లు తీసింది. ఆ పిక్చర్లు ఎంత స్పేస్ అటామిక్, నేను అటామిక్ ఎనర్జీలో పనిచేశాను. నా అదృష్టం ఏంటంటే అప్పుడు 11 మంది సైంటిస్టులు పొక్రాన్, రాజస్థాన్ ఎడార్లో మిట్ట మధ్యాహ్నం ఎండలో అనమాట, మేలో, అప్పుడు మేము పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు ఆ సక్సెస్ అయిన రోజు మే 13 బుద్ధ జయంతి. మా అందరికీ ఒక సీక్రెట్ కూడా ఉండేది, అది కనుక సక్సెస్ అయితే బుద్ధ ఈజ్ స్మైలింగ్ అని చెప్పాలన్నమాట. ఎవరికి వాళ్ళకి కొంత పని అప్పు చెప్పారు. మా పని అయిపోగానే బుద్ధ ఈజ్ స్మైలింగ్ అంటే నా పని అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ వాళ్ళకి అలా అవుతుంది. నాకు బాగా పర్సనల్గా నాకు బాగా టచింగ్ ఎందుకు గుర్తుంటే,
ఆ రోజు నా మిసెస్ బర్త్డే కూడా మే 13. ఆవిడ బుద్ధ జయంతి అని పుట్టింది. ఆవిడ మధ్యాహ్నం సాయంకాలం 3:30కి కళాంగారు నాకు ఫోన్ చేశారు. చేసి మేడంతో మాట్లాడారా అన్నారు. మేడం అంటే నేను ముందు ఇందిరాగాంధీ అనుకున్నాను. అదేంటి సార్ ఇప్పుడు మన బాస్ మేడం కాదు కదా అని నేను గొడుగుతున్నాను. ప్రభుత్వం మారిపోయింది కదా. ఆ మేడం కాదండి, మీ ఇంటి మేడం. ఏంటంటే ఫోన్ చేయలేదా? ముందు మీ ఆవిడకి ఫోన్ చేయి, ఇవాళ ఆవిడ పుట్టినరోజు. అంటే ఆయన అంత బిజీగా ఉండి నేను మర్చిపోయాను, కానీ మా మిసెస్ పుట్టినరోజు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ పర్సనల్ విషయాలు అవి అంత జాగ్రత్తగా గుర్తుంచుకునేవాళ్ళు. సరే అని చెప్పి ఆయనకు అది యాక్చువల్గా సీక్రెట్ మిషన్. అందువల్ల నేను ఎక్కడ అనుకుంటుంది మా మిసెస్ తెలియదు. నేను ఏదో బాంబేలో ఉన్నాను అనుకుంటాను. ఆయనకు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే కళంగారు కూడా నీకు చెప్పన్నాను అని చెప్పి మళ్ళీ మేము పని చేసుకున్నాం. సక్సెస్ అయ్యింది. అప్పుడు మళ్ళీ బుద్ధ ఈజ్ స్మైలింగ్ అని. ఆ తర్వాత మనకి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. హైయెస్ట్ అవార్డు భారతరత్న అయిపోతుంది, భారతరత్న అవార్డు వచ్చింది.